నా మొదటి బాబు అలా చూసుకున్నాను. ఈ మధ్య తన బిహేవియర్ బాగలేదు. నీ తమ్ముడి బిహేవియర్ బాగుండట్లేదు, నాకు ఎక్కడో ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్తే తను తీసుకోగలడా అది? ఆకలిస్తుందని అడిగావా? మొన్న అడిగాను. నేను టిఫిన్ తీసుకురావడానికి వంటింట్లోకి వస్తే వెనక నుంచి వచ్చి హక్ చేసుకున్నాం కదా. నేను అది చేసుకున్నాను. నువ్వు చెప్తానంటే నేను ఆపలా, నేనే ఎందుకు లేని ఆగుతున్నా. మా ఆయన్ని వదిలేయడానికైనా నేను రెడీ, కానీ వీడితో కలిసి ఆ ఇంట్లో ఉండలేను నేను. చెప్పండి. కొడతారు ఎందుకు కొడతారు మీరు? అడగండి, తప్పు చూడండి, అడగండి. పిచ్చి పిచ్చి మాట్లాడకు. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మీరు మీలాంటి భార్యే కావాలి నాకు. నా తమ్ముడు ఇలా చేశాడా అని ఆ మనిషి ఎంత మనసుకి నొప్పి తీసుకుంటాడు? ఆయనకేమన్నా అయితే అన్నిటికీ మించి విని నేను బాబులాగా చూసాను, నా బిడ్డలాగా చూసా విని. పెళ్లి కాకుండానే ఇంట్లో నుంచి వదిన వచ్చింది, వెళ్ళగొట్టింది అన్న పేరు నాకు వద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు వచ్చేసి మనతో పాటు వదిన మరిది ఇద్దరు ఉండు. వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లో నిందాం. హాయ్ బ్రదర్. ఏం పేరు బ్రదర్? శివకుమార్ బ్రదర్. శివకుమార్. ఓకే మేడం, మీ పేరు ఏంటండి? రాధా. ఓకే, కొద్దిగా గట్టి మాట్లాడి. ఏంటండి మీ సమస్య ఏంటి మేడం అసలు? నేను పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయికి 13 నుంచి 14 ఏళ్ళు. ఏమైతుంది ఈ అబ్బాయి అసలు నీకు? మా మరిది. మా ఆయనకి లాస్ట్ బ్రదర్, ఇంకో 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయండి. ఈ అబ్బాయి లాస్ట్ అబ్బాయి, అబ్బాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఓకే. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఈ అబ్బాయి నా చుట్టూనే తిరుగుతున్నాడు, వదనమ్మ వదనమ్మ అని. చాలా మంచిగా. నేను కూడా ఎలా అంటే ఒక స్టేజ్ లో వీడు నా బాబు, నా మొదటి బాబు అలా చూసుకున్నాను. ఈ మధ్య తన బిహేవియర్ బాగలేదు. చెప్తే ఫీల్ అవుతారేమో అంటే నాకు అర్థం కావట్లా. ఫస్ట్ నుంచి అలా ఉందా, మధ్యలో మారాడా అని. నీళ్ళు ఇచ్చేటప్పుడు చేతులు తాకడం, మీరు లేకపోతే మా వల్ల కాదు వదినమ్మ, మీరు మా ఇంటిని బాగా చూసుకున్నారు, మీరు కాకుండా ఇంకొకరు ఎవరైనా మా అన్న పెళ్లి చేసుకొని ఉంటే మేము ఇంత మంచిగా ఉండేవాళ్ళమని హక్ చేసుకోవడం. నేను చెప్తున్నాను, నువ్వేమైనా చెప్పాలనుకుంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసి చెప్పు, మీద పడకు అని. అయినా నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను కదా, మిమ్మల్ని పట్టుకుంటే ఏమైంది? ఆ టచ్ నాకు నచ్చట్లేదు. ఇంకోటి ఈ విషయం నేను మా ఆయనకి చెప్పచ్చు. నేను చిన్నప్పటి నుంచి వాడిని బాబులాగా చూసి ఇప్పుడు నేను వెళ్ళి నీ తమ్ముడి బిహేవియర్ బాగుండట్లేదు, నాకు ఎక్కడో ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్తే తను తీసుకోగలడా అది? నా తమ్ముడు ఇంత చెడ్డవాడా అని అతనికి చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదమ్మా, నీ టచ్ కంఫర్ట్ గా లేదు నాకు, నువ్వు ఇలా టచ్ చేయకూడదు, ఒక వయసు వచ్చాక అమ్మని కూడా ముట్టుకోకూడదు, లిమిట్స్ ఉంటాయి అంటే అతనికి అర్థం కావట్లేదు. ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్నానా నాకేం అర్థం కాక మీ దగ్గరకు తీసుకొచ్చాను. అసలు ఏంటో అతని ప్రాబ్లం మీరు అడగండి, నేను ఓపెన్ గా అడగలేకపోతున్నా. ఏంటి బ్రదర్ అసలు నీ ప్రాబ్లం ఏంది? తన వాళ్ళు మీకు ఏమైతుంది? తను నాకు మా వదిన అవుతుంది సార్. వదిన. మరి ఎందుకు టచ్ చేస్తున్నావు అంటే? మామూలుగా హక్ చేసుకుని టచ్ చేయడం అంటే నువ్వు చిన్నపిల్లని కాదు కదా. అలాంటివి నేను ఏం చేస్తాను, నాకు అవసరం లేదు సార్. వదినతో అలా బిహేవ్ చేస్తారా? ఆమె సిచ్యువేషన్ బాగాలేక ఆమె నాకు రాసుకొస్తుంది, అన్ని కానీ లేని పుణ్యాన్ని నాకు చూసుకొస్తుంది. ఆమె బిహేవియర్ బాగాలేక బ్లేమ్ చేస్తుంది. మొత్తానికి ఏం బ్లేమ్ చేస్తుంది? అవి చెప్పడానికి చెప్పలేము అసలు కొన్ని సిచ్యువేషన్ అవి చేసే చేతలన్నీ. మాట్లాడలేనప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుందో, ఆమె ఏ విధంగా ఉంటుందో తెలియకుండా బిహేవ్ చేస్తుంది. ఇవన్నీ చెప్తున్నాం మా అన్నయ్యకి అని చెప్పేసి నా మీద బ్లేమ్ చూసుకొస్తుంది. మొత్తానికి నన్ను తప్పు చేస్తాను. తప్పు దానికి ఏమంటారు? నువ్వు ఆకలిస్తుందని అడిగావా? మొన్న అడిగాను. నేను టిఫిన్ తీసుకురావడానికి వంటింట్లోకి వస్తే వెనక నుంచి వచ్చి హక్ చేసుకున్నాం కదా. నేను అది చేసుకున్నాను. నాకేమైనా పెచ్చా నీ పేరు చెప్పడానికి? లేదు సార్, ఇవన్నీ తప్పుడు మాట్లాడుతుంది సార్. ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు వదిన అన్నారు, వదిన అన్నాక వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఎక్కడైనా పని చూసుకొని ఉండు.
ఏదో ఒకటి చెప్పేసి సరే అది వదిలిపెట్టండి. ఇప్పుడు నువ్వు ఎందుకు టచ్ చేస్తున్నావు బ్రదర్? నేను దాని గురించి అడుగుతున్నా. చేయలేదు సార్, నేను ఏ విధంగా టచ్ చేయలేమని, ఏ విధంగా చేయగలుగుతామని చెప్పండి. ఇప్పుడు మీ అన్నయ్యకి తెలుసు ఈ విషయం, మీ ఇద్దరికి. మా అన్నయ్య చెప్తాను, మా అన్నయ్య చెప్పనిస్తలేదు, వద్దన్నది ఎందుకని చెప్పింది. నేను ఎందుకు వద్దన్నా? సరే పెట్టేద్దా నలుగురిలో కుటుంబం పరువు పోవడం ఎందుకు అని చెప్పి నేను ఆపా. నువ్వు చెప్తానంటే నేను ఆపలా, నేనే ఎందుకులే అని ఆగుతున్నా. నేనేదో తప్పు చేసినట్లు అప్పుడు ఏంటి దానికి అర్థమైంది? నేనేదైనా నీ మీద పడుతున్నానా? పిల్ల బచ్చాగాడివి నువ్వు నా ఎదురుగా. చిల్లర పనులు చేస్తానా నీతో? నా బాబుతో చేస్తే ఒకటి, నీతో చేస్తే ఒకట. నేను నీ బాబులాగానే చూసా. ఇది మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు సార్. ఈ విషయం అయితే కరెక్ట్ కాదు బ్రదర్. నువ్వు ఎందుకు ఎందుకు టచ్ చేస్తున్నావు? నువ్వు ఒకటి నిమిషం టచ్ చేస్తున్నావు కదా, మీ వదినే కదా. ఎవరు బ్రదర్? వదిలే మరి ఎందుకు టచ్ చేస్తున్నావు? చేసుకుంటే నాకు రాస్తాడు. ఏందమ్మా నువ్వు అసలు ఏంది అసలు అసలు జరు ప్రేమైందమ్మా? ఏంది కరెక్ట్ చెప్పు. ఆగు బ్రదర్, ఏందమ్మా చెప్పుగా. అతనేం టచ్ చేయలేదు అంటుండు, నువ్వు టచ్ చేసిన అంటున్నావు. దీనికి ఎట్లా ఏంది దాని కథ చెప్పు. ఇప్పుడు నేనే తన్ని బ్లేమ్ చేస్తున్నాను కదా. నేను ఇంట్లో నలుగురికి చెప్పేస్తా ఏదైతే అదైంది. ఒకటి ఆ పిల్లాడు ఆ ఇంటి బిడ్డ, వాళ్ళ ఇంట్లోనే ఉండని, లేదంటే నేను మా ఆయన పిల్లలు వెళ్ళిపోతాం. నేను నిజమని మా ఆయన నమ్మితే నాతో వస్తాడు. నేనే వాడి మీద నిందలు వేశానని తెలిస్తే మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. మా ఆయన్ని వదిలేయడానికైనా నేను రెడీ, కానీ వీడితో కలిసి ఆ ఇంట్లో ఉండలేను నేను. వీడు ఏ టైంలో వచ్చి మీద చేతులు వేస్తాడో భయం వేస్తుంది నాకు. చెప్పుకోకపోవడానికి రీజన్ ఏంటి? నలుగురు అన్నదమ్ములు, కుటుంబం పాడవుతుంది. నేను ఒక్క మాట చెప్పడం వల్ల జీవితకాలం ఈ పిల్లాడి మీద మచ్చుండిపోతుందని అవుతున్నా నేను. ఇప్పుడు ఇంత దూరం వచ్చాక కూడా నేనే చెడ్డదాన్ని ఏమని బ్లేమ్ చేస్తున్నా? నాకు అర్థం కావట్లేదు. నేను ఎందుకు అబద్ధం చెప్తా? ఏంది బ్రదర్ నీది? నీ సంగతి చెప్పిగా. నేనేం లేదు బ్రదర్, పొద్దుగా వెళ్తే నా వర్క్ నేను చూసుకుని. నీ వర్క్ గురించి మాట్లాడతలేను, నీ వర్క్ గురించి ఇంట్లో చెప్తే చెప్ప మాట్లాడతారు. మాట్లాడుకోండి, తప్పే లేదు. చెప్పండి, కొడతారు ఎందుకు కొడతారు మీరు? అడగండి, తప్పు చూడండి, అడగండి. పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఆమెకి ఏమవసరం నీ మీద? నీకే మెయింటైన్ చేయాలంటే ఇంకో 10 మంది బాయ్ ఫ్రెండ్స్ అయినా మెయింటైన్ చేస్తుంది, లేదంటే ఇంకొంత తిరగాలంటే తిరుగుతుంది. నీ మీద తప్పు చెప్పాల్సిన అవసరం ఏంది? నలుగురు అన్నదమ్ములు విడిపోతే బాగుంటుందా? ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉంటోళ్ళు నువ్వు ముట్టుకున్నావా లేదా? ముట్టుకోలేదు. నిజం చెప్తా బాగుంటుంది. ఎన్నిసార్లు అడిగానే నేను ఒకటే చెప్తాను, నేను ముట్టుకోలే, టచ్ చేయాలి సార్. లేదు కావాలనే ఆమె నా మీద. భయ్యా నేను మళ్ళీ చేసుకున్న దానికి చూసుకోకు. నువ్వు చిన్నపిల్లగానివి, నేను మంచిగా అడుగుతున్నా. ఇది విషయం ఇతరుతో పోవాలంటేనేమో నువ్వు నిజం చెప్పాలి. నీ ఇష్టం వచ్చి నువ్వు ఆయన ముట్టుకోలేదు చేయలేదు అంటే మాత్రం అది ఎంతవరకు పోవాలో అంతవరకే పోతుంది. మీ ఇంటికి అడిపోయినాక చెప్తున్నాడు. మీరంటే నాకు చాలా ఇష్టం, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మీలాంటి భార్యే కావాలి నాకు. ఆగమ్మా, ఏంది నిజం చెప్పు. అసలు ఏం జరిగింది చెప్పు బ్రదర్, చెప్పు. ముట్టుకున్నావు లేదా అతన్ని? ముట్టుకున్నావు కదా. ముట్టుకున్నా. ఎందుకు ముట్టుకుంటావు బ్రదర్? ఇంతసేపు ముట్టుకోలేదని చెప్పినావు కదా. ఇప్పుడు మీ అన్న వాళ్ళకి తెలిసి మీ ఇంట్లో మాట్లాడుకుంటే 10 మంది కూర్చొని ఎంత గలీజ్గా ఉంటుంది, అది ఆలోచించవా? చెప్పు, ఏమంటావు దానికి? తప్పైంది బ్రదర్. మరి ఇంతసేపు ముట్టుకోలేదు, నేనేం లేదంటావు? నలుగురు అన్నదమ్ములు, నువ్వు ఒక్కడి చీడపురుగు లెక్క పుట్టినావు. ఇంకా ఏందమ్మా ఇప్పుడు మీ ఆయనకి చెప్పిన ఈ విషయం ఎట్లా ఏంది? చెప్తే ఎలా తీసుకుంటాడండి? ఎంత హర్ట్ అవుతాడు. నా తమ్ముడు ఇలా చేశాడా అని ఆ మనిషి ఎంత మనసుకి నొప్పి తీసుకుంటాడు. ఆయనకి ఏమన్నా అయితే కుటుంబంలో ఎంత బరువు పోతుంది. నేను నోరు మూసుకొని కేవలం కూర్చున్నది వాళ్ళది ఒక తల్లి పిల్లలు. నా వల్ల వాళ్ళ ఫ్యామిలీ విడిపోకూడదు, నేను మా ఆయన దూరంగా తీసుకెళ్ళిపోకూడదు, వాళ్ళ బాండింగ్స్ అలాగే ఉండాలి, నాకు ఈ అబ్బాయి వల్ల ఇబ్బందులు ఉండకూడదు. ఈ పిల్లాడికి చెప్పి చాలా సార్లు ట్రై చేశాను నేను. ఇది కరెక్ట్ కాదు, నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా. తన బిహేవియర్ ఎప్పుడైతే బాగలేదో అప్పటి నుంచి నేను మాట్లాడట్లేదు, తన ఎదురుగా వస్తే ఆ పక్కన ఉండట్లేదు. కానీ ఏదో ఒకలా వచ్చి టచ్ చేసి వెళ్తున్నాడు అబ్బాయి. పొరపాటున వీడు టచ్ చేయడం మా ఆయన చూస్తే ఏమనుకుంటాడు? నా భార్య నా తమ్ముడి మీద పడింది అనుకోడా? అనుకుంటారండి. అది చిన్న విషయం చాలండి అపార్థం చేసుకోనికి. నేను ఎంత కుమిలిపోతున్నానో నాకే తెలుసు, నా మనసుకి తెలుసు నేను ఎంత నొప్పి తీసుకుంటున్నాను. అన్నిటికీ మించి వీడిని నేను బాబులాగా చూసాను, నా బిడ్డలాగా చూసా వీడిని. ఈరోజు మళ్ళీ పెద్దగా గొంతు వేసుకొని అవును ఇష్టపడ్డాను,
ఏంటి బ్రదర్ నిమ్మలంగా నీ అంతా నువ్వు ఉండు. మీ వదినతో మాత్రం మంచిగా మళ్ళీ బిహేవియర్ మార్చుకోలేదు అనుకో బ్రదర్, నేను వచ్చి మీ ఇంట్లో చెప్పి నేను తీసుకొని పోలీస్ స్టేషన్ లోపల చెప్తా. ఏంది చెప్పు ఇప్పుడు ఏమంటావు? సరే బ్రదర్, మీరు ఎలా చెప్తారు నడుచుకుంటా. మా వదిన గారు చెప్పినట్టు నడుచుకుంటా. ఎలా తప్పైందాను? తప్పైంది కాదు మీద ఇప్పుడు. తప్పేది కదా. నువ్వు కాళ్ళేం పట్టుకోవద్దు, చల్లగా ఉండు. నువ్వు కుదిరినంత ఇంట్లో ఉండకు, బయట ఏమైనా పని చూసుకొని వెళ్ళిపో. మీ అన్నకి చెప్పి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం. నీ భార్యతో నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. పెళ్లి కాకుండానే ఇంట్లో నుంచి వదిన వచ్చింది వెళ్ళగొట్టింది అన్న పేరు నాకు వద్దు. ఇప్పుడు మీ ముగ్గురు అన్నదమ్ములు ఎట్లా కలిసి ఉంటారో నువ్వు కూడా అట్నే కలిసి ఉండాలి బ్రదర్. అది తప్ప ఆలోచన, గలీజ్ అలవాటు అది. బయట ఎట్లా మీ వదిన ఎంత ఇప్పుడు నలుగురిలో కలిసి ఉన్నప్పుడు ఎట్లుంటుంది? పుసుకుని ఆ మాట వాళ్ళ పక్క జిల్లాలో ఓలో ఉట్టిగా మాట్లాడుకున్నా అదంతా పరువు నష్టం. మీ అమ్మ నాన్న ఏమనుకుంటారు ఆలోచించినావు అదే? సరే బ్రదర్, తప్పైంది బ్రదర్. ఇంకోసారి అట్లా చేస్తే మాత్రం మర్యాద ఉండదు బ్రదర్, నీకు చెప్తున్నా. మళ్ళీ మీ ఇంటికి వచ్చి నాకు తెచ్చుకో ఏ విషయం అయినా. సరే బ్రదర్. నడు, నువ్వు నడు, వెళ్ళిపో. అమ్మ ఇంకోసారి అబ్బాయి ఏదైనా బిహేవ్ చేంజ్ అయినా మళ్ళీ రిపీట్ చేసినా మళ్ళీ నాకు వచ్చి చెప్పమ్మా. థ్యాంక్ యూ. అలా ఆ ప్లాన్ ఏం ప్లాన్ అసలు? దూరం పెట్టు అబ్బాయిని. సరేనమ్మా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.